వెల్కమ్ టు అక్షర న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎన్నికల శంకరావం రోడ్ షో కార్యక్రమం. వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా సయ్యద్ లాయక్ పాషా. కురుపం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన వృద్ధులకు తప్పని పెన్షన్ తిప్పలు. గరీబోడికి బలమైన ఆయుధం ఓటు హక్కు. పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ మధుకర్. ఇక వివరాల్లోకి వెళ్తే, జగిత్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కార్యాలయంలో ఆంధ్రజ్యోతి జగిత్యాల జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ముక్క వేణుగోపాల్ జన్మదిన వేడుకలను అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం, ప్రభుత్వాలు మంచి పాలనను అందించడంలో జర్నలిస్టులు, పత్రికా రంగం కీలకంగా వ్యవహరిస్తున్న విషయాలు గుర్తు చేశారు. సీనియర్ సిటిజన్స్ ఎదుర్కొంటున్న సమస్యలను, వారికి మా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అందిస్తున్న పరిష్కారం వంటి సమస్యలను ప్రజల దృష్టికి దమ్మున్న దినపత్రికగా తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన ఆంధ్రజ్యోతి పత్రిక ద్వారా జర్నలిస్టు వేణుగోపాల్ తెచ్చిన వార్తలు ఎంతో మంది కనికరం లేని కొడుకులు, కూతుర్లు, వారసులను స్పందింపజేశాయన్నారు. తీస్తున్నా కాదు నువ్వు పెట్టు. ఓకే ఓకే. తోటి జర్నలిస్ట్ అయిన ముక్క వేణుగోపాల్ గారి ఇలా 50 ఇయర్స్ బర్త్డే వయోవృద్ధుల సంక్షేమ మండలి ఆధ్వర్యంలో అశోక్ గారు, విషన్న, ప్రకాష్ గారు ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది. వీరు ఆయురారోగ్యాలతో జీవించి అందరికీ మేలు చేయాలని ఆకాంక్షిస్తున్నారు. మా జగిత్యాల ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్, మరి ఆత్మీయ ఎన్నో ఏళ్ళ నుంచి గత మెట్పల్లిలో కూడా నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు కూడా వారు ఆత్మీయ మిత్రుడే. మరి అప్పటి నుంచి కూడా వారితో మిత్రత్వం కొనసాగుతుంది. మరి వారు అప్పుడు ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా మరి ప్రజల సమస్యల పట్ల సత్వరం స్పందించి ఒక జనం మెచ్చిన జర్నలిస్ట్గా మా జిల్లాలో పేరు పొందడం నిజంగా మా సీనియర్ సిటిజన్లందరూ కూడా మరి మా సమస్యలను కూడా మా కనికరం లేని కొడుకులనంటూ మేము చేసే కార్యక్రమాలను కూడా మరి ప్రజల్లోకి చొచ్చుకపోయేలా వారు వార్తలు రాస్తూ ఉన్నారు. మరి అంతేకాకుండా జనం కోసం మరి ఎన్నో సమస్యలను కూడా ప్రస్తావిస్తూ ఆ సమస్యలను కూడా పరిష్కరించడానికి దోహదపడ్డారు. మరి ఇంకా ఎన్నో సమస్యలను కూడా అంటే లోపల అంటే కుంభకోణం లాంటి సమస్యలను కూడా మరి వెలికితీసి మరి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నందుకు మరి వారికి ఏది దమ్మున్న ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్గా కూడా వారు పనిచేస్తున్నందుకు మరి మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము వారికి ప్రత్యేకంగా మరి జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాం. మరి ఈరోజు మా ఆఫీసులోనే మరి వారి జన్మదిన కార్యక్రమాలు జరుపుకోవడం మనకు నిజంగా చాలా సంతోషదాయకం. మరి ఈ కార్యక్రమంలో హాజరైన మా జర్నలిస్టుల మన రాష్ట్ర నాయకుడు, అట్లాగే టీవీ సంస్థల మన అధ్యక్షుడు టీవీ సూర్యం గారికి, అట్లాగే మా కళాశ్రీ అధినేత గుండేటి రాజు గారికి, మా టాస్కా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గొరిశెట్టి విశ్వనాథన్ గారికి,
మా జిల్లా కోశాధికారి గారికి, మరి ఆంధ్రజ్యోతి రూరల్ రిపోర్టర్ గారికి, మరి ఈ కార్యక్రమానికి హాజరైన మా సీనియర్ సిటిజన్ ప్రతినిధులందరికీ పేరున మరి మా ముక్క వేణుగోపాల్ గారి తరఫున, అట్లాగే వారికి మీ అందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆరోగ్యాలతో భోగభాగ్యాలతో విలసిల్లాలని, మరి ఇంకా మంచి స్థిరపడాలని ఈ సందర్భంగా కోరుతూ మరి మరి ప్రత్యేకంగా జన్మదిన నందికొట్కూరు నియోజకవర్గం జూపాడు బంగ్లా మండలం పారుమంచాల గ్రామంలో నంద్యాల పార్లమెంట్ టీడీపీ ఇన్ఛార్జి మాండ్ర శివానందారెడ్డి, అభ్యర్థి జయసూర్య అధ్యక్షతన గ్రామ నాయకులు మందడి వెంకటరమణారెడ్డి, చల్ల శివరామిరెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటరమణ, మండల కన్వీనర్ కడియం వెంకటేశ్వర్ల యాదవ్ ఆధ్వర్యంలో రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మేనిఫెస్టో గురించి ప్రజలకు వివరించడం జరిగినది. మే 13వ తేదీన జరిగే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జయసూర్యని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడమైనది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ TUWJH 143 వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ రఫీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్య నేతృత్వంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ప్రెస్ క్లబ్ ముఖ్య సలహాదారులుగా తాహర్ పాషా, గుమ్మడి శ్రీనివాస్, సయ్యద్ లాయక్ పాషా, సయ్యద్ రసూల్, ఉపాధ్యక్షులుగా సయ్యద్ అలీ, కోత్వల్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా జితేందర్ రావులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. తమ నియమానికి సహకరించి తమకు బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ లాయక్ పాషా, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రఫీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సయ్యలకు సభ్యులు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. వచ్చేసి आवाज दो जर्नलिस्ट ఐక్యత జోహార్ తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు జోహార్ తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు జై తెలంగాణ నాయకత్వం జై TUWJ आवाज दो जर्नलिस्ट ఐక్యత జోహార్ తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు జోహార్ తెలంగాణ జర్నలిస్ట్ అమరవీరులకు జై తెలంగాణ. జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గ్రామంలో చెరువు వద్ద 400 మంది ఉపాధి కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా అక్కడకు వెళ్లిన జ్యోతుల నెహ్రూ వారి అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి యొక్క సమస్యలను తెలుసుకుని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని మీ అందరి చల్లని ఆశీస్సులు ఇచ్చి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. అది గతంలో చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు 200 ఇస్తే దాన్ని 800 1000 రూపాయలు చేశాడు చంద్రబాబు నాయుడు ఒకేసారి. మళ్ళీ 2.5 సంవత్సరాలు పోయిన తర్వాత మళ్లీ ధరవరలు పెరిగాయి, వీళ్ళు బతకడం కష్టంగా ఉందని చెప్పి మళ్లీ ఇంకో 1000 రూపాయలు పెంచాడు. 2000 చేసింది ఎవరండి? చంద్రబాబు. తల్లి నువ్వు తీసుకుంటున్నామ్మా, నీకు ఇవ్వట్లేదా? ఈసారి ఇచ్చేస్తాం. ఎస్సీ బీసీ ఎస్టీలకి అందరికీ కూడా 50 ఏళ్లు నిండితే పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు. 4000 ఇవ్వడం జరుగుతుంది.
రూపాయలు ఒకసారి జగన్మోహన్ రెడ్డి లాగా ఇచ్చిచ్చులు కాదు, 4 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు 3,500 ఇస్తానని ప్రకటించారు మొన్న. ఈ ఎలక్షన్ లో నెగితే 3,500 ఇస్తాడట. 2009 నాటికి ఇస్తాడట, 29కి 29 అంటే 5 ఏళ్లలో ఇస్తాడు తల్లి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగనలేదు. నేను నెగ్గినటువంటి 4వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తాను, 4వ తారీఖున మొదటి సంతకం పెడతాను. 4 ఏళ్ళు కూల్పోయిన హెలికాప్టర్. మహారాష్ట్రలో శివసేన నాయకురాలు సుష్మా అందారేకు త్రిటిలో ప్రమాదం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సుష్మా అందారే, పైలట్ ఇద్దరు క్షేమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే హెలికాప్టర్ ఎందుకు కూల్పోయిందన్న సమాచారం తెలియరాలేదు. ఈ ఘటన రాయగఢ్లోని మహద్ ప్రాంతంలో జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. లోక్సభ ఎన్నికలు 2024లో భాగంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని జిల్లాలో మే 13న జరగనున్న పోలింగ్ కార్యక్రమం తర్వాత కొరకు స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరిచే ఈవీఎంల రక్షణ మరియు ఎన్నికల తర్వాత కౌంటింగ్ రోజు కేంద్రం వద్ద పటిష్టమైన 3 అంచెల భద్రత ఏర్పాట్లు చేసినట్లు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ పేర్కొన్నారు. రామగిరిలోని జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ భద్రత కౌంటింగ్ రూమ్స్ ఏర్పాట్లను రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీనివాస్, పెద్దపల్లి కలెక్టర్ ముజిమిల్ ఖాన్, జిల్లా అదనపు కలెక్టర్ అరుణశ్రీ, గోదావరి కని ఏసీపీ రమేష్ మంతని, సీఏ వెంకటేశ్వర్లతో కలిసి పరిశీలించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తమిళనాడు జిల్లా కమిషనర్ పోలీస్ గారితో మన కౌంటింగ్ సెంటర్ పెద్దపల్లి ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీ కౌంటింగ్ సెంటర్ ని తనిఖీ చేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ అరేంజ్మెంట్స్ కూడా దాదాపు 90% వరకు చేయడం జరిగింది. ఆ 10% కౌంటింగ్ ముందు చేయాల్సిన అరేంజ్మెంట్స్ కూడా మేము పూర్తి చేసుకుంటాం. ఇక్కడ 4 అసెంబ్లీస్ 4 సెగ్మెంట్స్ కి మేము ఇక్కడ కౌంటింగ్ చేయడం జరుగుతుంది. అది రామగుండం, పెద్దపల్లి, మంతని అండ్ ధర్మపురి. సో ఈ కౌంటింగ్ సెంటర్ లో ఆ 4 సెగ్మెంట్స్ కి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా 4 గదుల్లో మేము చేయడానికి పూర్తిగా తయారుగా ఉన్నాము. అలాగే కౌంటింగ్ ఏజెంట్స్ కి, క్యాండిడేట్స్ కి, వాళ్ళ ఎలక్షన్ ఏజెంట్స్ కి అందించాల్సిన సౌకర్యాలైనా, ఫెసిలిటీస్ అయినా కూడా తయారై ఉన్నాము. మీడియా మిత్రులను కూడా అందించాల్సిన మీడియా సెంటర్ అయినా, క్యాండిడేట్ సెంటర్ అయినా ఇవన్నీ కూడా ఆల్రెడీ అరేంజ్ చేసుకొని రెడీగా ఉన్నాం. సో మా పోలింగ్ అవ్వగానే 100% సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ షూరిటీతో కౌంటింగ్ చేయడానికి కూడా ఇక్కడ పూర్తిగా అరేంజ్మెంట్స్ ముందుగానే ప్లాన్ చేసుకుని ఉన్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు నేను కలెక్టర్ గారు, తర్వాత అడిషనల్ కలెక్టర్ గారు, తర్వాత ప్రిన్సిపల్ జేఎన్టీయూ అండ్ అదర్ డిప్యూటీ కలెక్టర్స్ గారు, మా పోలీస్ సిబ్బంది, మన పోలీస్ ఏసీపీ అండ్ అందరూ కలిసి ఇక్కడ టోటల్ జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చాము. కౌంటింగ్ సెంటర్స్ అంటే ముందు ఎలక్షన్ అయిన తర్వాత ఆ బాక్సెస్ అన్ని సేఫ్టీగా ఇక్కడ చేరుకోవడానికి, తర్వాత స్ట్రాంగ్ రూమ్స్ లో పెట్టుకోవాలి, ఎలా అరేంజ్మెంట్స్ ఉన్నాయి, అవన్నీ యొక్క సెక్యూరిటీ సిస్టమ్స్ ఎట్లా ఉన్నాయి, తర్వాత కెమెరాస్ ఎలా పెట్టుకోవాలి, తర్వాత బ్యారికేడింగ్ ఎలా చూసుకోవాలి. 3 లేయర్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ. 3 లేయర్ సెక్యూరిటీ, సిఐపిఎఫ్ ఉంటుంది, సెంట్రల్ ఫోర్సెస్ ఉంటాయి, తర్వాత స్టేట్ ఆర్మర్ ఫోర్స్ ఉంటుంది, దాని తర్వాత లా అండ్ ఆర్డర్ పోలీస్ బయట పెరిఫెరల్ ఉంటుంది. అలాగే పార్కింగ్ ఎక్కడ చేసుకోవాలి, తర్వాత క్యాండిడేట్స్ ని ఎలా ఇక్కడ నుంచి అలౌ చేయాలి, తర్వాత టోటల్ గా 4 అసెంబ్లీ సెగ్మెంట్స్ సంబంధించిన కౌంటింగ్ ఇక్కడ జరుగుతుంది. కాబట్టి లోపల ఏరియా లోపల కౌంటింగ్ సెంటర్ ఆ బ్లాక్ లో ఎట్లా అరేంజ్మెంట్ చేయాలని ఇప్పుడు కలెక్టర్ గారు డిస్కస్ చేయడం జరిగింది. టోటల్ ఫుల్లీ సెక్యూర్డ్ గా ఉంది. మనకి ఈ బిల్డింగ్ అనేది చాలా మంచి అసెట్. దీనికి మనకు చాలా వైడ్ ఏరియా ఉంది. ఈ సెక్యూరిటీ మొత్తం టోటల్ గా 3 లేయర్ సెక్యూరిటీ పకడ్బందీగా చేయడానికి ఆల్రెడీ డ్రాయింగ్స్ తో సహా ప్లానింగ్ చేయడం జరుగుతుంది. సో విల్ బి రెడీ అండ్ అంత అరేంజ్మెంట్స్ అన్ని క్లియర్ గా ఉన్నాయి. ఇప్పుడు స్ట్రాంగ్ రూమ్స్ కు తర్వాత ఎలక్ట్రిసిటీ కానీ, తర్వాత వాటర్ ఫెసిలిటీ కానీ, ఇంకేదైనా
ఆ రోజు జనరేటర్ ఫెసిలిటీ కూడా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాం. ఇన్ కేసు ఏదైనా పవర్ ఫెయిల్యూర్ ఉంటే కూడా. సో ఫైర్ సెక్యూరిటీ కానీ మొత్తం అన్ని గ్రాడ్యువల్ గా అన్ని అయిపోతాయి. సో ఫార్ సో గుడ్, అన్ని బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు మేము పకడ్బందీగా ప్లాన్ చేస్తాం. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం చిలుమూరు లంక, సుగ్గన లంక, ఈపూర్ లంక, ఆవులవారిపాలెం, గాజులంక గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వేమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబు. ఈ సందర్భంగా వరికుటి అశోక్ బాబు మాట్లాడుతూ ప్రజల్లో స్పందన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ మీద ప్రజల విపరీతమైన స్పందన పేదవాళ్ల కళ్ళలో ఆనందం కనిపిస్తుందని అన్నారు. నమస్తే అండి. విషయంలో రాజీ పడడు అని మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భంగా ప్రతి అక్కకు చెల్లమ్మకు తెలియజేస్తా ఉన్నా. గౌరవంగా పేద గుండె పథకాలని ఇల్లు కట్టించిండురా, సొంతింటి కనవేలా నేర్చిండురా, వాతావరణకుండా మన ఇంటికే మరి అన్ని పంపించిండురా. ప్రజల్లో స్పందన ఎలా ఉందని చెప్పేసి మీరు అడుగుతున్నారు, చూస్తూనే ఉన్నారు. ఇన్ని రోజుల నుండి మీరు కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజల్లో స్పందన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విపరీతమైనటువంటి స్పందన పేదవాళ్ళల్లో కనిపిస్తూ ఉంది. వాళ్ళ కళ్ళల్లో ఆనందం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒకవైపు క్యాస్ట్ వార్, తెలుగుదేశం వాళ్ళు క్యాస్ట్ వార్ చేస్తూ వాళ్ళు కుల రాజకీయాలు చేస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్లాస్ వార్, పెత్తందారులు పేదలు అనేటువంటి క్లాస్ వార్ చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలు బాగా గమనించారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పథకాలు కానీ పాలనను కానీ ప్రజల గుండె లోతుల్లో ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా నమ్మేటువంటి పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఎందుకంటే ఒకసారి మోసపోయారు, రెండవసారి మోసపోవడానికి వాళ్ళు సిద్ధంగా లేరని చెప్పేసి చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో ఒక ఎండమావి లాంటిది. అది ఎప్పటికీ పేదవాళ్ళకు అందదు. ఖచ్చితంగా ఆ ఎండమావి ఎట్టయితే మనకు కనపడతా ఉంటుందో, దగ్గరికి వెళ్ళేది దూరంగా వెళ్ళిపోతూ ఉంటుందో, అలానే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు, ఎందుకంటే గతంలో ఆయనకు అలవాటు లేదు, సంక్షేమ పథకాలు చేసినటువంటి అలవాటు లేదు. మరి ఈరోజు చెప్తా ఉన్నాడు అవి ఎండమావికి సంబంధించినటువంటి ఆయన మేనిఫెస్టో, తెలుగుదేశం మేనిఫెస్టో అని చెప్పేసి అందరికీ కూడా, పేద వర్గాలందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళు దాన్నే నమ్ముతూ ఉన్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటారు. 175కు 175 గెలుస్తున్నాయి. వేమూరు నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంత మంచి మెజార్టీతో గెలవబోతూ ఉన్నాం. ఎందుకంటే నక్కా ఆనందబాబు గారు ఎక్కడో గుంటూరు జిల్లా నుండి, గుంటూరు నుండి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నాడు. ఆయన నాన్ లోకల్గా ప్రజలందరూ కూడా ఇంతకాలం మమ్మల్ని మాయ చేసి మోసం చేశాడా అని చెప్పేసి అనుకుంటున్నారు. నక్కా ఆనందబాబు గారు ఆయన ఓటు కూడా ఆయన వేసుకోవడం తెలీదు, చేత కాదు. ఓటు అంటే అత్యంత తక్కువ విలువ ఇచ్చేది ఎవరయ్యా అంటే నక్కా ఆనందబాబు. ఎందుకంటే ఓటు గుంటూరులో ఉంటుంది, ఆయన పోటీ వేమూరులో చేస్తాడు. ఇక్కడ ఎలక్షన్ చేయాలి కాబట్టి ఆయన ఓటు ఆయన వేసుకోడు, వేరే వాళ్ళకు కూడా ఓటు వేయడు. కాబట్టి ఓటు విలువ అనేది తెలియనటువంటి వ్యక్తికి ఓటు వేయడం ఏ ఒక్కరు కూడా ఇష్టపడట్లేదని చెప్పేసి తెలియజేస్తున్నాను. పార్టీ బ్రహ్మాండంగా ఉంది, ప్రజల్లో స్పందన బాగుందని చెప్పేసి మీకు తెలియజేస్తూ అందరినీ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ నమస్కరించి ఒకటే కోరుతా ఉన్నాను. ఫ్యాను గుర్తు మీద ఓటేసి ఒకటి బాపట్ల ఎంపీ సురేష్ అన్న గారిని, అసెంబ్లీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబుని నన్ను ఫ్యాను గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పేసి కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ అండి. పార్వతీపురం, మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం, కురుపం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన వృద్ధులకు పెన్షన్ తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం నుండి అందవలసిన వృద్ధాప్య పెన్షన్ తమ బ్యాంకు ఖాతాలో జమ అవ్వడంతో గిరిశిఖర ప్రాంతాల నుండి మండల కేంద్రాలకు అష్టకష్టాలు పడుతూ బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. గిరిజన వృద్ధులు ప్రతి నెల వాలంటీర్లు ఇంటికి పెన్షన్ అందించేవారని, ఇప్పుడు ఇలా బ్యాంకులకు వెళ్లి పెన్షన్ తీసుకోవడం కష్టంగా ఉందని వృద్ధులు వాపోతున్నారు. ఏజెన్సీ ప్రాంతంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న తరుణంలో వేడిని తట్టుకోలేక బ్యాంకుల ముందు పడిగాపులు కాయలేక లబోదిబోమంటున్న గిరిజన వృద్ధులు.
పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం కనమడకల గ్రామం నుండి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి భారీగా వలసలు. దాదాపు 200 కుటుంబాలు గౌరు దంపతుల సమక్షంలో చేరిక. అందులో 150 కుటుంబాలు కేతవరం గ్రామం నుండి, 30 కుటుంబాలు మహిళలు ఓర్వకల్ టౌన్ నుండి, 20 కుటుంబాలు గౌరు చరితారెడ్డి వెంకటరెడ్డి దంపతుల సమక్షంలో వైసీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడం జరిగింది. వీరందరికీ గౌరు దంపతులు పసుపు కండువలు కప్పి సాధారణంగా ఆహ్వానించి వారికి శుభాకాంక్షలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి ఈ 10 రోజులు కష్టపడాలని, పాణ్యం నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిచి టీడీపీ జెండా ఎగరవేయాలని గౌరు దంపతులు తెలిపారు. మనోహర్ అన్ని రాసుకో బాబు. మీరు సైడ్ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, ఈ నెల వృద్ధులు బ్యాంకుల వద్ద మండు టెండలో క్యూలు కడుతున్న పరిస్థితి చూస్తున్నాం. వారిపై చంద్రబాబుకు ఇంత కక్ష ఎందుకో అర్థం కావటం లేదు. పింఛన్ లబ్ధిదారులకు చంద్రబాబు చేసిన ద్రోహంలో పవన్ కళ్యాణ్కి కూడా భాగస్వామ్యం ఉంది. ఈ దుర్మార్గుల ఆట మే 13వ తేదీ వరకే కనిపిస్తుంది. జూన్ 4వ వరకు తగిన బుద్ధి చెప్పి ఇంటికి పంపిద్దాం. జూలై నెల నుంచి మళ్లీ వాలంటరీ వ్యవస్థను తీసుకువచ్చి అవ్వదాతల వద్దకే పింఛన్ పంపిస్తాం. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఉసురు చంద్రబాబుకు, పవన్ కు ఖచ్చితంగా తగులుతుందని అన్నారు. లైన్లో నిలబడి ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలవాటు లేని పని. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా తీసుకోవాలో ఏంటో కూడా తెలియని పరిస్థితి. ఈ రకంగా తెలుగుదేశం, జనసేన కలిసి పెద్ద కుట్ర చేస్తూ మరి ఈ వృద్ధుల్ని, వికలాంగుల్ని, అలాగే వితంతువుల్ని వాళ్ళు ఏం పాపం చేశారని వాళ్ళు కక్ష తీర్చుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు. చంద్రబాబు నాయుడు ఇంటూ పవన్ కళ్యాణ్ కూడా దీంట్లో భాగం పంచుకుని చంద్రబాబు నాయుడు చేసిన ద్రోహానికి నాకు వాటా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ఉంది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వృద్ధులు ఇంత మండు టెండలో మరి అక్కడ బ్యాంకుకి వెళ్ళాలన్నా, సచివాలయానికి వెళ్ళాలన్నా మరి ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అన్నది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఏదో అధికారుల్ని మేనేజ్ చేసాం కదా, అధికారులకి వాళ్ళకి కావాల్సినట్టుగా మరి చెప్పేసాం కదా, మనం ఏం చెప్తే అదే జరుగుతుందని వికటాట్టహాసాలు చేస్తున్నారు. ఈ దుర్మార్గులు ఆట మరి మే 13వ తారీఖు వరకు మరి ఇది జరుగుద్ది. మే 13 తర్వాత ఒకసారి ఓట్లు అయిపోయిన తర్వాత వీళ్ళన్నీ కూడా మరి జూన్ 4వ తారీఖున వీళ్ళకి చాటితనం అవుతుంది. అప్పటి వరకు మనం ఓపిక పట్టాలి. ఎందుకంటే మళ్ళీ జూన్ నెల కూడా మళ్ళీ ఇదే విధంగా ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకొస్తారు. జూలై నెల మాత్రం మళ్ళీ వాలంటీర్ల ద్వారానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వృద్ధులందరికీ సంతోషంగా, వితంతులు సంతోషంగా, వికలాంగులందరికీ
సంతోషంగా పెన్షన్ అందుకునే రోజులు మరి వస్తాయని ఈ సందర్భంగా వాళ్ళు పడుతున్న ఇబ్బందికి నేను ఎంతో మరి మనసు ద్రవించి నేను విచారాన్ని వ్యక్తం చేస్తాను. మరి ఆ పెద్దల ఉసురు, ఆ వయసు మీరిన పెద్దల ఉసురు, ఆ వితంతుల ఉసురు, ఆ వారి అంగవైకల్యంతో బాధపడుతున్న మరి సోదరుల ఉసురు ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి తప్పనిసరిగా తగులుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.